హరీష్ అండ్ హిమజ. ఈ చిరంజీవులు ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా నారాయణ రెడ్డి గారి రచన, సంగీతం విజయకృష్ణమూర్తి గారు, ఘంటసాల గారు, సుశీలమ్మ పాడిన పాట. అగ్గిభరాటా సినిమా నుంచి చిరునవ్వులోన హాయి. చిరునవ్వులోని హాయి చిలికించే నేటిదే, ఏనాడు లేని హాయి ఈనాడు కలిగెనోయి. చిరునవ్వులోని హాయి చిలికించే నేటిదే, ఏనాడు లేని హాయి ఈనాడు కలిగెనోయి. నయనాల తారవీవే నా రాజహంసరావే, ఆహా ఆహా నయనాల తారవీవే నా రాజహంసరావే, నన్ను చేరదీసి మనసార చూసి పెనవేసినావు నీవే. నన్ను చేరదీసి మనసార చూసి పెనవేసినావు నీవే. చిరునవ్వులోని హాయి చిలికించే నేటిదే, ఏనాడు లేని హాయి ఈనాడు కలిగెనోయి. పవళించు మేనిలోన ప్రవళించే రాగవీణ, పవళించు మేనిలోన ప్రవళించే రాగవీణ. నీలాల నింగిలోన పొంగి కురిపించే పూలవాన, నీలాల నింగిలోన పొంగి కురిపించే పూలవాన. చిరునవ్వులోని హాయి చిలికించే నేటిరే, ఏనాడు లేని హాయి ఈనాడు కలిగెనోయి, ఈనాడు కలిగెనోయి. ధన్యవాదాలు. హాయిగా పాడేశారు, ఇంతకంటే ఏం అక్కర్లేదు. ఐఎమ్ ఎంజాయింగ్ యువర్ సింగింగ్. చాలా హాయిగా ఉంది పాట. విజయకృష్ణమూర్తి గారి గురించి ఒక మాట చెప్పక తప్పదు. మేము మొట్టమొదటి పాడుతా తీయగా మొదలుపెట్టినప్పుడు మేము అప్పుడు క్యాసెట్లు పంపించమనేవాళ్ళం పాడిన వాళ్ళందరూ కూడా. వీళ్ళందరూ కూడా అలాగే క్యాసెట్స్లో పాటలు పాడి పంపించేవాళ్ళు. దీన్ని అవి ఎలా ఉండేదంటే మా ఇంటి నిండా గోతాలు బియ్య బస్తాలు ఉంటాయి చూడండి, దాని నిండా వచ్చినంత వచ్చేవన్నమాట. గురుగారిని రిక్వెస్ట్ చేసాం విజయకృష్ణమూర్తి గారిని, సార్ విని మీరు గ్రేడ్స్ వేసిస్తే దాంట్లోంచి నేను ఫైనల్గా మళ్ళీ సెలెక్ట్ చేస్తానంటే ఆయన చాలా ఆనందంగా ఒప్పుకొని ఆయన నెల అయిందంటే బస్తా రాలేదేం ఇంకా అనేవాడు ఆయన. ఏదో బియ్య బస్తాలాగా ఆయన ఫస్ట్ మాకు హెల్ప్ చేశారనమాట. తర్వాత అలాగే రాఘవుల్ గారు కూడా హెల్ప్ చేశారు, జేవి రాఘవుల్ గారు కూడా. అంటే పాడతా తీయగలో ఎంతమంది ప్రమేయం ఉంది అని చెప్పడానికి. ఆ తర్వాత తను ఇప్పుడే చెప్తున్నాడు, నేను వచ్చి పాడడానికి వచ్చినప్పుడు ముఖ్య అతిథిగా అప్పుడు విజయకృష్ణమూర్తి గారు వచ్చారు అని. ఫస్ట్ ఎపిసోడ్ నేను పాడిన ఫస్ట్ ఎపిసోడ్ June 30th, 1996. దానికి జడ్జిగా వ్యవహరించింది విజయకృష్ణమూర్తి గారు అనమాట. సో అది గుర్తొచ్చి చెప్తున్నాను. మీరు వెళ్ళి రావచ్చు ఇంకా. ధన్యవాదాలు. చెప్పన ప్రేమ మిలేనియం సాంగ్స్తో మేము ముందుకు రాబోతున్నాం. మనసంతా నువ్వే, మనసంతా నువ్వే. ఎవ్రీ డికేడ్ ఆ పాటలు మన రేడియోలో ఎక్కడైనా వింటే ఆ పీరియడ్కి వెళ్ళిపోతాం అనమాట.
వయసంతా వరదయ్యా ఈరోజు నువ్వు పాడలా, నీ ఆత్మవిశ్వాసమే అద్భుతంగా పాడింది. అవధీనగా నవతేలిగా శివతాండవం చేయనా ఈ మిలీనియం సంవత్సరంలో మాత్రమే నేను కంప్లీట్ జీరోకి వెళ్ళిపోయాను. ఎందువల్ల? కేవలం మణిశర్మ గారు, ఇంకొక ప్రపంచం ఆర్పి పట్నాయక్. రెప్పల వెనుక ప్రతి స్వప్నం కళలోలికిస్తుంది. పాటలో భావోద్వేగం మాత్రం అద్భుతంగా పలికించారు. ఆ కళల జాడ కళ్ళు వాయిస్ చాలా మృదువుగా ఉంటుంది, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. యూ హ్యావ్ ఎ యూనిక్ క్వాలిటీ. వెన్నెల దారమా జాబిల్లిని చేర్చుమా. ఈ పాటలో ఇంతవరకు నేను వినని ఇంప్రొవైజేషన్స్ ఇవన్నీ. పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి. ఆ ఇంటి గట్టు నేనడిగా చిరుగాలి నాపి నేనడిగా. ఒక అద్భుతం అని అనాలనిపించింది, కానీ అనలేకపోయాను. ఆకాశానడిగా బదులే లేదు. జస్ట్ ఫోకస్ ఆన్ శృతి నాన్న, చాలా చాలా ఇంపార్టెంట్. దోబూచులాటేలరా. ఆ కామాక్షి పరదేవత అలా నడుచుకుంటూ వస్తుంటే మహాపెరియావ స్వామివారికి ఆవిడ గజ్జల చప్పులు వినిపించాయట. నువ్వు బాగా ప్లాన్ వేసావు అబ్బాయి. ఏంటిది? ప్లాన్ వేస్తున్నది కార్తికేయ కాదు, శ్రీధృతి ఒక ప్లాన్లో ఉంది, నాకు అర్థమైంది. నువ్వు అబ్జర్వ్ చేయడమే పనిగా పెట్టున్నావు కదా అందరినీ. ఎర్రాని రూపం ఉడికే కోపం నీకు ఇంతవరకు చెప్పని మాట ఇంకా సాధన చేయాలి ఈ పాట విషయం. కాంచనాల జిలుగు పచ్చ బట్ ఇందులో వాయిస్ మెచ్యూరిటీ బాగా పెరిగిందని అనిపించింది. సఖియా అది యాడ్ చేసావు, అది నీ ఇంప్రొవైజేషన్ కదా. ఈనాడే సరికొత్తగా మొదలైందో మన జీవితం. పాటలో ఉన్నటువంటి ఎమోషన్ కి కూడా ఆ ఎక్స్ప్రెషన్ ఎంతవరకు ఉండాలి, ఏ మోతాదులో ఉండాలి అనే దానికి ప్రతి దానికి లెక్క ఉంటుంది. కనులు మోసుకొని ఏం లాభం కలయిపోదుగా. నిజంగా మేము కళ్ళు అప్పగించి చూసేలా పాడాం. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు. మన సునీత గారు ఇచ్చిన బిల్డప్కి నేను ఏమనుకున్నానంటే, ఇది నీ టాలెంట్కి పరీక్ష. చరణ్ ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నేను ఏం పాడాలి? మన ఇద్దరం కలిసి గంగా పాడదామా? అవునా? సాయి కార్డ్స్ కొంచెం నచ్చండి. ఓ, అన్ని గ్యాప్లు ఇస్తానా? ఓకే. గుండె లోతుల్లో ప్రవహించి మమ్మల్ని నీ యొక్క గానంలో ముంచెత్తావు. అంత బాగా పాడావు. సఖీ చిత్రం నుంచి కాయలాబ్ చెడుగు. ఓకే, సఖి అంటే నువ్వు పుట్టావు అప్పుడు. ఓకే అనిల్, రైట్స్ ఉన్నాయా మా